ఇక అసైన్లో మైనింగ్ అనుమతుల ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ 2.5 ఎకరాలకు పైగా అనుమతులు తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతారా? మైనింగ్ సర్వేకు హైకోర్టు ఆదేశం. నివేదికపై సందేహం వస్తే వాస్తవాలను న్యాయాధికారితో తేలుస్తాం. సర్వేకు 3 వారాలు కోరిన మైనింగ్ శాఖ అంగారకుని పైకి వెళ్తున్నారా అంటూ కూడా సెటైర్స్ కూడా వేసింది నిన్న హైకోర్టు. సో తీసుకుందేమో పర్మిషన్ మైనింగ్కి 2.5 ఎకరాలు, బట్ అక్కడ తవ్విందేమో 60 ఎకరాలకు పైగానే. మైనింగ్పై సర్వే చేయండి, అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనే అంశం మీద హైకోర్టు ప్రధానంగా ఫోకస్ చేసింది. సో త్వరలోనే 3 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా మైనింగ్ శాఖకు అల్టిమేటం ఇచ్చింది. అయితే వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే నివేదికపై సందేహం వస్తే వాస్తవాలను న్యాయాధికారితో తెలుస్తామంటూ కూడా వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. బట్ 3 వారాలు అడిగింది మైనింగ్ శాఖ. మీరేమైనా అంగారకుడికి గ్రహంపైకి వెళ్తున్నారా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్గా అర్హత లేకపోయినా ఆ ప్లేస్లో కూర్చున్న వెంకటరెడ్డి లాంటి వాళ్ళకి ఒక షాకే అని చెప్పాలి. ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి లీడ్ తీసుకుంది. ఇక కొన్ని కమెంట్స్ చూసినట్లయితే నిన్న చాలా